ఉంటాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. గూడూరు ఊరే కాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన పల్లె తల్లులకు పల్లె తండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆనరబుల్ సీఎం గారు మేడారంలో మొత్తం ప్రపంచం చూసే విధంగా మేడారం జాతర నిర్వహించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం శక్తి స్వరూపాలు సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి సీదా దావోస్కు పోయినరు. అక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్లు పరిశ్రమల లాంటి విషయంలో అంతర్జాతీయంగా తెలంగాణ వైపు చూసేలాగా ప్రయత్నం చేసి అందులో సాఫల్యం చెందినరు. అంటే శక్తి అక్కడి నుంచి లక్ష్మీదేవి. దావోస్ నుంచి హార్వర్డ్ పోయినరు ముఖ్యమంత్రి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు శ్రద్ధగా వినాలే. ప్రపంచంలో అమెరికాలో టాప్ యూనివర్సిటీలు 8 ఉన్నాయి. ఐవీ లీగ్ అంటారు. ఆ 8లో టాప్ ఆ హార్వర్డ్లో టాప్ కెనడీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ కేతవ్ శంకర్ నాయక్ గారు. వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు కష్టపడే రైతులున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే మీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ వెనుక మంత్రులను, మా వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పక మిర్యాలు కూడా ఒక పారిశ్రామికంగా రైస్ ఇండస్ట్రీతో పాటు పెద్ద పట్టణం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని 48 మందికి మెజార్టీ అభ్యర్థి గెలిపించాలని. మరొక విషయం చెప్తాను. ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడుతున్న ఒకటే, తెలంగాణ కోసం ఆయన చేసినట్టు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు. మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం